విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా సాక్షి పేపర్లో వార్తలు చూద్దాం. కాలకేయ ముఠాల మారారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అడ్డుపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు. కాలకేయ ముఠాల మారారట. మరి అసలు ఇందులో కాలకేయుడోడు, కాంగ్రెస్ రోడోడు, బీఆర్ఎస్ రోడోడు, బీజేపీ రోడో తెలని పరిస్థితి. ప్రజలైతే మొత్తానికి అయోమయంలో ఉన్నారు. ఈ హైడ్రా పేరుతోని, మూసీ పేరుతోని ఒక గందరగోళాన్ని క్రియేట్ చేశారు. దానికి ఒక విధానం లేదు, విధి లేదు, మన్ను లేదు. అడ్డగోలుగా ఒక పాలసీ లేదు. పోండి కోల్చండి అనే కానీ మరి ఉన్న ఇంటిని ఎట్లా ఖాళీ చేయాలి, వాళ్ళకి ఏంది పరిహారం, వాళ్ళకి అనుమతులు ఎవడిచ్చిండు, అప్పుడున్న అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చారు, ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు, ఎట్లా ప్రొసీడింగ్స్ ఇచ్చారు, మరి ఎట్లా అసలు మీరు ఎక్కడైతే అక్రమ కట్టడాలు అంటున్నారు ఆ అక్రమ కట్టడాల్లోనే ప్రభుత్వాలు సీసీ రోడ్లు వేసినాయి. అక్కడే వాటర్ కనెక్షన్లు, కరెంటు పోల్లు, వీధి లైట్లు అన్ని కార్యక్రమాలు చేశారంటే ప్రభుత్వమే ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తానికి అది గుర్తించినట్టే కదా. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇవాళ పోయి కూల్స్తాం మేము మీరు అక్రమ కట్టడాలండి. మరి అక్రమ కట్టడాల దగ్గర రోడ్లు ఎట్టేశారు ప్రభుత్వ సొమ్ముతోని కరెంటు లైన్లు ఎట్లేశారు, ప్రభుత్వ సొమ్ముతోని వాటర్ పైప్ లైన్లు ఎట్లేశారు, వాళ్ళకి అనుమతులు ఎట్టిచ్చారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ దగ్గర స్టాంప్ డ్యూటీ ఎట్ట తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా పే చేయించుకుంటున్నారు, ఇళ్లకు అనుమతులు ఎట్టిచ్చారు, ఈ ఇచ్చిన ఆఫీసర్ల సంగతి ఏం చేశారు, ఎవరిని జైల్లో పెట్టారు, ఎవరిని ఇంతవరకు చర్యలు తీసుకున్నారు, అది లేదు. కానీ ముఖ్యమంత్రి గారేం కాలకేయులు లెక్క వాళ్ళు ముఠాలు వచ్చి అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి అంటాడు. కేటీఆర్ అండ్ హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళేం పేదల బస్తీలపైన దాడులు చేస్తాడు, పెద్దోళ్ళని వదిలేసి అని వాళ్ళు అంటారు. మరి ఇందులో పేదోడోడు పెద్దలను ఎందుకు వదిలేస్తాడు? ఆ పెద్దోళ్ళు ఎవరంటే మళ్ళీ మీ పేర్లే చెబుతున్న ముఖ్యమంత్రి, కానీ మీ ఫామ్ హౌస్ జోలికి రావట్లే, పేదోళ్ళ జోలికి వస్తాడు. మీరు మాట్లాడేది పేదోళ్ళ గురించే, వాళ్ళు మాట్లాడేది పేదోళ్ళ గురించే. కానీ పేదోడి గూడునే కూల్చుతున్నారు అందరు కలిసి. పెద్దోళ్ళ ఫామ్ హౌస్లు అట్లే ఉంటున్నాయి. ఇవాళ ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. ఏ పెద్దోళ్ళ ఫామ్ హౌస్ల వల్ల ఒక ఎన్ కన్వెన్షన్ తప్ప ఏంది దీని వెనుకున్న మతలబు? బీఆర్ఎస్ మాట్లాడిద్ది పేదల గురించే, బీజేపీ మాట్లాడిద్ది, కాంగ్రెస్ మాట్లాడిద్ది. అన్ని పార్టీలు పేదోళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించే మాట్లాడతారు. కానీ వాళ్ళ కష్టాలు ఆడనే ఉన్నాయి, మీ ఆస్తులు పెరుగుతున్నాయి. మీ ఫామ్ హౌస్లు ఒక్క ఇటుకు కూడా పోవట్లేదు. ఏంది ఇది అనేది అర్థం కాక ప్రజలు కొట్టుమెట్టాడుతున్నారు. కానీ ప్రజలు కూడా హైకోర్టుకు పోతే రిలీఫ్ కూడా వచ్చే అవకాశం. స్టాంపు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, నల్లా కలెక్షన్లు, కరెంటు కలెక్షన్లు, పర్మిషన్స్ అన్నీ ఉన్నాక హైకోర్టు కూడా ఇవాళ రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది మొత్తానికి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. మీరు ఇల్లు కూల్చాలంటే ముందు అసలు సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత సర్వేలో ఇగో 7 దాకా వచ్చింది, రివర్ బెడ్ ఇది, బఫర్ జోన్ ఇది, దీనికి మేము కూలుస్తామంటే అర్థం ఉంటుంది. ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి కట్టుకొని ఉంటున్న వాళ్ళని నువ్వు కూల్చి నేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నీ డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలా? ఎక్కడున్నాయి డబుల్ బెడ్రూమ్లు? ఏం డబుల్ బెడ్రూమ్లు అయ్యి? వీళ్ళ ఇల్లు ఏంది, వీళ్ళ కథ ఏంది? 1-2 కోట్ల రూపాయలు చేసే ఆస్తిని నువ్వు 6 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కంపేర్ చేసి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తానా ఇంకొక 25 రూపాయలు దారి ఖర్చులు ఎత్తంటే ఏమైంది అంటే ఏం చెప్తున్నారు అసలు? అర్థం కాని పర్థం లేని మాటలు. ఇది వారి ఫామ్ హౌస్ల కోసమే మూసీవాసులను కవచంగా వాడుకుంటున్నారు. వాస్తవం కావచ్చు, మరి వారి ఫామ్ హౌస్ల జోలికి ఎందుకు పోవట్లే మీరు? వారి ఫామ్ హౌస్లను వదిలేసి హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న మూసీ దగ్గరకు వచ్చి పేదోళ్ళు ఇల్లు ఎందుకు కూర్చున్నారు? ఎవరైనా అడ్డం పడతారా? అడ్డం కంచెలు వేసారా వాళ్ళ ఫామ్ హౌస్ పోకుండా? ప్రొక్లైన్లు, జేసీబీలు, బుల్డోజర్లు పోకుండా కూడా అడ్డం పెట్టిండా? అడ్డం పెడితే కూడా ఆగొద్దు కదా మీరు. పదే వాళ్ళ ఫామ్ హౌస్ల కోసం అంటున్న వాళ్ళ ఫామ్ హౌస్ల దొరికి ఎందుకు పోవట్లా? అడ్రస్ దొరకట్లేదా మీకు అంటే సమాధానం లేదు. ప్రజలకు అదే అర్థం కావట్లా, పేద ప్రజలకు. పాపం రోజు వార్తల్లో, టీవీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ ఫామ్ హౌస్, హరీష్ రావు ఫామ్ హౌస్, కవిత ఫామ్ హౌస్, సబితా రెడ్డి కొడుకులు ఫామ్ హౌస్ అని వార్తలలో చెప్తున్నారు. కానీ మరి వాళ్ళ ఫామ్ హౌస్లో ఏడ కూల్చినట్టు వీడియోలు రావట్లేదు, వార్తలు రావట్లే. పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడాక తెల్లారే కోలాలి. వాస్తవంగా ఎందుకు కోలట్లే? కోలవాయి అందరూ మాట్లాడతారు మళ్ళీ పేదోళ్ళ గురించి. కానీ పేదోళ్ళ ముఖ్యమంత్రి కాదు, మామూలు వార్డు కౌన్సిలర్ వచ్చి మాట్లాడినా కానీ కోలుతాయి తెల్లారే.
ఇదే అర్థం కాని పరిస్థితి. ఇందులోనే ఉంది మతలబు. అన్ని పార్టీలు అందరు నాయకులు ఇదే కథ, వాళ్ళ మైండ్లు పొల్యూట్ అయినాయి. ప్రజల ఆస్తి తగ్గుతుంటే మీ ఆస్తులు అలా పెరిగాయి. 2004 నాటి కేసీఆర్ హరీష్ల ఎన్నికల అఫిడవిట్లో పరిశీలిద్దామా? ఎస్, ఇది బాగుంది. ప్రజల ఆస్తులు తగ్గుతుంటే నాయకుల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అని రేవంత్ రెడ్డి గారు అడుగుతుండు. కానీ ఆయన ఎవరి అడుగుతుండంటే ఓన్లీ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితయ్య అడుగుతుండు. 2004 నాటి ఎన్నికల అఫిడవిట్ చూద్దాం, ఇవాళ చూద్దామని. ఇది ఒక కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితతోని కాదు, అందరూ అన్ని పార్టీల నాయకుల అఫిడవిట్లు బయటపెట్టాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు బయటపెట్టాలి. బినామీల ఆస్తులు బయటపెడితే అసలు ప్రజల ఆస్తులు ఎందుకు తగ్గుతున్నాయి, నాయకుల ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? మరి అందరూ ప్రజల గురించే మాట్లాడతారు, అందరూ ప్రజాసేవ చేస్తారంటున్నారు. ప్రజాసేవ చేసేటోడికి ఆస్తులు పెరుగుతాయి. నిజంగా ప్రజాసేవ చేయాలంటే ఏ పని లేకుండా ఇక సంపాదన ఉండదు. ప్రజల మధ్యలో తిరగాలి, ప్రజలు పెట్టింది తినాలి, ప్రజలు ఏది ఆదేశిస్తే అది చేయాలి. ఇక వానికి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? బెంజ్ కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ల్యాండ్ రోవర్సు, ల్యాండ్ క్రూజర్సు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పెద్ద పెద్ద బంగళాలు, ఫామ్ హౌజులు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రాయల్ కార్లు, తలా ఒక ఫామ్ హౌస్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, ప్రజలకు ఎందుకు రావట్లే అనేది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుంటే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ గురించి చెప్తుండు. ప్రజలు ఏమంటున్నారంటే ఒక్క హరీష్ రావు, కేటీఆర్ కాదు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్తో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయ పార్టీల నాయకులుగా చలామై ప్రజలకు సేవ చేయడానికి ప్రజాసేవకే మేము ఉన్నాం అంటున్నారు కదా. మరి ఇంత ప్రజాసేవ చేసే నాయకులకి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రజలకు ఆ సూత్రం చెప్తే పాపం ప్రజలు కూడా ఓహో అందరం ప్రజాసేవ చేస్తే మనకి కూడా ఆస్తులు వస్తాయని అందరూ వస్తారు సేవలోకి. ఆ సేవ మతలబ్ ఏందో చెబితే బాగు, అది చెప్పాలా. ఒక్క హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్కే పెరగల ఆస్తులు, అందరు నాయకులకు పెరుగుతున్నాయి, అందరికీ ఉన్నాయి ఫామ్ హౌజులు, అందరికీ ఉన్నాయి ఆస్తులు. కానీ లేనిది ఎవరికంటే ప్రజలకే. మళ్ళీ అందరూ ప్రజల గురించే మాట్లాడతారు, అందరు పేదోళ్ళ గురించే మాట్లాడతారు. అన్ని పార్టీల ఎజెండా అదే ఉంటుంది, కానీ వాళ్ళ బతుకుల్లో మార్పు రావట్లే. వీళ్ళ జీవితాలు, వీళ్ళ బతుకుల్లో మార్పు వస్తుంది. వీళ్ళ కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది ఏంది మతలబు అంటే సంపాదన కోసం రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దానికి ఒక ముసుగు ఏంటంటే ప్రజాసేవ. ప్రజాసేవ చేసేటోడికి ఒకటే గుర్తు, ఆస్తులు ఉండవు, ఆస్తులు సంపాదించే అవకాశం ఉండదు. ప్రజాసేవ నిజంగానే ప్రజాసేవ చేయాలంటే ముసుగు ప్రజాసేవ కాదు, నిజమైన ప్రజాసేవ చేయాలంటే ఉన్న ఆస్తులను అమ్ముకొని రోడ్డున పడాల్సిందే. నిజమైన ప్రజాసేవ చేసేటోడు, ప్రజలు పెట్టిన ముద్ద తిని ప్రజాసేవ చేసేటోడు వాడు ప్రజాసేవకుడు. వానికి ఆస్తులు ఉండవు, ఆశయాలు ఉండవు, కుటుంబం ఉండదు, అంటే కుటుంబానికి కూడా ఆస్తులు ఉండవు. అది ప్రజాసేవ. ఏ నాయకుడు లేడు ఇవాళ ప్రజాసేవ చేసేడు. అందరూ కూడా దాన్ని ఒక ముసుగ్గా పెట్టుకున్నారు అంతే. ఆయన చెప్తుండు ఎన్నికల అఫిడవిట్లు పరిశీలిద్దామంటుండు, పరిశీలించాలి అందరే కూడా. మేము మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం, వారికి అంబర్పేట పోలీస్ అకాడమీ, మలక్పేట రేస్ కోర్సు స్థలాల్లో ఇళ్లు కట్టిస్తాం, పేదలకు మేలు జరిగేలా విపక్ష నేతలతో సహా కమిటీ వేస్తామన్న సీఎం. సోషల్ మీడియాతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు, చెర్లపల్లి జైలుకు పోవడం ఖాయమని వ్యాఖ్య. ఆయన ఇంకోటి చెబుతుండు, మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం, వారికి అంబర్పేట పోలీస్ అకాడమీ అట, మలక్పేట రేస్ కోర్సులో చేస్తారట, ఏర్పాటు చేస్తారట, ఇల్లు కట్టిస్తారట, పేదలకు మేలు జరిగేలా విపక్ష నేతలతో సమావేశం, విపక్ష కమిటీ కూడా వేస్తారట. ఇదంతా ఎప్పుడు వేయాలి? నువ్వు ఇల్లు గోల్చక ముందు, రెడ్ మార్క్ పెట్టక ముందు. అంటే ప్రజలను ఒక గందరగోళం క్రియేట్ చేసి ఇయ్యాలేసేది ఇది ఏదో ముందు ఉండాలి. ఇదే మనం అనేది. ఒక విధానం లేదు, పాలసీ లేదు, పాడు లేదు అనేది ఏంటంటే ఇగో ఇది హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో మీరు ముందు చేయాల్సింది వెనక చేస్తాను, వెనక చేయాల్సింది ముందు చేస్తాను. మీరు అసలు స్టార్ట్ చేసేటప్పుడు ఇది చేయాలి. అఖిల పక్షంతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని బ్లూ ప్రింట్ ఏంది, ఎవరికి కూల్చాలి, ఎవరికి కూలిస్తే ఏం నష్టపరిహారం ఇవ్వాలి, ఎవరిది కథ ఏంది, రివర్ బెడ్లో ఉంటేంది, బఫర్ జోన్లో ఉంటేంది, ఇవన్నీ లెక్కలు వేసుకోకుండా అడ్డగోలుకు పోయి కూల్చుకుంటా గగ్గోలు పెడితే ఇవాళ ప్రజలు తిట్టే పరిస్థితికి వచ్చా. ఇగో ఇప్పుడు వచ్చారు ట్రాక్లోకి. అఖిలపక్షం వేయాలనేది, రేస్ కోర్సులో అంబర్పేట పోలీసు, ఇంకా ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయి ప్రభుత్వ ప్లేసుల్లో ఇండ్లు కట్టిస్తేస్తా అంటే ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. అప్పుడు ఈ గొడవే ఉండదు. ఉన్న ఇండ్లు వదిలిపెట్టుకొని వస్తారు. ప్రతి ఇంటికి విలువ కట్టాలి. మీరు ఉట్టినే అందరికి అదే ఇస్తానే డబుల్ బెడ్రూమ్ అంటే కుదరదు. ఒక్కొక్కళ్ళు చిన్న ఇండ్లు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు పెద్ద ఇండ్లు ఉంటాయి. ఇప్పుడు 60 గజాలోడికి 600 గజాలోడికి ఒకటే నువ్వు విలువ కట్టిస్తా అంటే ఎట్ట కుదిరిద్ది? 60 గజాలోడికి తగ్గట్టు 60 గజాలోడికి ఇల్లు కట్టియాలి, 600లోడికి 600 తగ్గట్టు, 200లోడికి 200 తగ్గట్టు నువ్వు కట్టిస్తే వాళ్ళు సాటిస్ఫైడ్గా బయటికి పోతారు. అది కూడా మీరు అన్నట్టు రేస్ కోర్సా, పోలీస్ హెడ్ క్వార్టరా, హైదరాబాద్
ప్రాంతంలోనే, హైదరాబాదు నడిబొడ్లో ఇవ్వాలి ఉన్నాయి ప్లేసులు. ఇదంతా మర్చిపోయి మీరు బుల్డోజర్లు పంపించి రెడ్ గీతలు ఏమని పంపిస్తే ఇక ప్రజలు చీపుర్లు పట్టుకొని తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇవాళ మళ్ళీ మేలుకున్నారు మీరు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్. రైతుల రుణమాఫీకి పైసలు లేవు కానీ 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టా. కందుకూరు రైతులు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు, ఉన్న ఇళ్ళు కూలగొడుతున్నారు. కమిషన్ల కోసమే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు. నాపై అడ్డగోలుగా మాట్లాడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావాలు వేస్తానని కందుకూరు రైతు మహాధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్. మూసీ బ్యూటిఫికేషన్ కాదట లూటిఫికేషన్. మరి బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్గా స్టార్ట్ చేసింది నాందిబరికి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది మీరేనాయన. నువ్వు మాట్లాడిన వీడియోలు ఉన్నాయ్యా, మీరు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. బుల్డోజర్ పెట్టి కోల్చాలి అన్నావు. మీ నాయన మాట్లాడిన 28,000 అక్రమ కట్టడాలని వాటిని కూల్చి మూసీని ప్రక్షాళన చేయాలన్నాడు. ఇవాళ వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మీరు వచ్చి కూడా మళ్ళీ అసలు ప్రారంభించినోడు గగ్గోలు పెట్టా, చేసేటోడు గగ్గోలు పెట్టా. ప్రజలు పిచ్చోళ్ళ. ఎవరికైనా ఒక విధానం ఉందా? అయ్యాలు మీరు స్టార్ట్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ ఏమైనా ఇచ్చారా? ఎవరు నష్టపోతే ఎట్లా అనేది చెప్పారా? లేదు ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మేము మూసీని సుందరీకరణ చేస్తామని ఆ రోజు చెప్పుంటే మేము ఇగో మా పద్ధతి ఇది, కానీ కాంగ్రెస్ వచ్చి అక్కడ చేసింది అనొచ్చు. మీరు అయ్యాలి బుల్డోజర్ ఎంట్రీ, వాళ్ళు అదే బుల్డోజర్ తీసి ఇవాళ కూలుస్తున్నారు. మళ్ళీ నువ్వే పోయి ఏం చెప్తున్నావు? లూటిఫికేషన్ అంటండి. ఈ లూటిఫికేషన్కి పునాది వేసింది మీరే. ఈ పునాది వేసిన దానిపైన బేస్మెంట్ కట్టారు వాళ్ళు. ఇవ్వాలి ఇక బేస్మెంట్ కట్టి గోడలు కట్టి స్లాబ్ వేయాలి. రైతు రుణమాఫీకి పైసలు లేవు కానీ 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అంటే 1,50,000 కోట్లు ఎక్కడదని వాళ్ళు అంటున్నారు. అసలు డిపిఆర్ఏ లేదు, డిపిఆర్ లేకుండా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఇన్ని కోట్లని ఎట చెప్తాడు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ వాదన కూడా వింత వాదన ఉంది. అసలు డిపిఆర్ఏ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఇన్ని లక్షల కోట్లని మీరు ఎట చెప్తారు? ఖర్చు ఎంత అయింది అనేది తెలియాలంటే డిపిఆర్ ఉండాలి కదా, అప్పుడు కదా ఇన్ని లక్షల కోట్లు చెప్పేది. మీరు రాజకీయం కోసం చెప్తున్నారని వాళ్ళు అన్నారు. వాస్తవమే, కరెక్టే, డిపిఆర్ ఉండాలి. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇలా డిపిఆర్ లేకుండా రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నారు, డిపిఆర్ లేకుండా ఇల్లు ఎందుకు గుల్చుతున్నారు అంటే సమానం లేదు. మరి డిపిఆర్ వచ్చాక కదా మీరు చేయాల్సింది. డిపిఆర్లో ఇన్ని మీటర్ల వెడల్పుతో మూసీని సుందరీకరణ చేస్తున్నాం అనే చేస్తే అంచనా విలువ వస్తుంది. దాని తర్వాత కూడా ఇన్ని మీటర్ల వరకు ఉన్న ఇళ్ళు కూల్చాలని తెలిసేది ఎప్పుడు? డిపిఆర్ వచ్చాక. నువ్వు మరి డిపిఆర్ లేకుండా అంత అడావుడి ఏంది, అంత బుల్డోజర్లతో దాడి చేయాల్సిన అవసరం ఏందనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు ఏమో డిపిఆర్ఏ లేదు, అసలు 1,50,000 కోట్లు ఎక్కడిది, అర్థం పర్థం లేని మాటలు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు కూడా అర్థం పర్థం లేకుండా డిపిఆర్ఏ లేకుండా ఇళ్ళు ఎందుకు కూల్చుతున్నారని ప్రజలు అడుగుతున్నారు, ఇటు మిమ్మల్ని అటు వాళ్ళని. ఇది రాజకీయ నాయకుల మడత మాటలు అంటారు వీటిని. కాలేజీల మురిక్కోపాల. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం. వివిధ శాఖలు ఇచ్చిన అనుమతులపై ఆరా. రాష్ట్రంలో కార్పొరేటు, ప్రైవేటు జూనియర్ కళాశాల భారీగా ఫీజులు దండుకుంటూ హాస్టల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించకపోవడంపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ శారద ఇటీవల 2 కార్పొరేటు జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ మాదాపూర్ ఐఐటి గర్ల్స్ క్యాంపస్, నారాయణ జూనియర్ కాలేజీ బాచిపల్లి ఐఐటి గర్ల్స్ క్యాంపస్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి అక్కడ విద్యార్థినిలతో మాట్లాడారు. ప్రధానంగా ఆయా కాలేజీలో వాష్రూమ్లు, మంచినీటి వసతి అత్యంత దుర్భరంగా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించే యాజమాన్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక విధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ శారదాకి హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్లు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. అసలు వాళ్ళు ఉన్నది కూడా కొంతమంది తెలియదు. ఆ కమిషన్ ఒకటి ఉంటుంది, ఇది పని చేద్దని. కానీ ఎంత గట్స్ ఉంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలని డోర్లు బద్దలు కొట్టి లోపల పోయారు. డోర్లు వేసారు, కొన్నిసార్లు ఆమెను అనుమతించలే. గేట్లు వేసి ఇస్తే తీపిచ్చి పోలీసులను పట్టుకొని లోపల పోయి ఒక విధంగా క్లాస్ బికి వార్నింగ్ ఇచ్చారు ప్రిన్సిపల్స్కి, యాజమాన్యానికి. ఏంది ఇది అసలు, ఇది కాలేజీయా, మురికివాడా, బూత్ బంగ్లా లెక్క ఉంది ఇది అని లెఫ్ట్ రైట్ తీసుకున్నారు. కానీ మరి ఈ పరిణామాలు దారి చేస్తాయి. ఎందుకంటే ఇవాళ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ప్రభుత్వాలని, ప్రభుత్వ శాఖల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ స్థాయిలో ఉంది వాళ్ళ దందా. ఎందుకంటే నారాయణ విద్యాసంస్థల అధినేత అక్కడ మంత్రిగా ఉన్నాడు నారాయణ. శ్రీ చైతన్య కూడా 5 కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఈ విరాళాలు ఇచ్చారు మొన్న, ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, వరద బాధితులకి.
ఇక వాళ్ళని మరి నిజంగానే ప్రభుత్వాలు నేరేళ్ల శారదాకి సహకరిస్తాయా? లేదు ఏమైనా క్లాస్ బిగుతారా, నువ్వు ఎందుకు వాళ్ళ జోలికి పోతున్నావు, సపోర్ట్ చేయకుండా నీ పని నువ్వు చేసుకో, ఆఫీస్కి పోయి ఏసీ రూమ్లో కూర్చొని ఏమన్నా ప్రభుత్వ పెద్దల నుంచి పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వస్తాయో తెలియదు. కానీ మొత్తానికైతే ఒక ట్రెండ్ సెట్ చేశారు. చాలా ఘోరమైన పరిస్థితి. బాలికలు పాఠశాల హాస్టల్లోకి పోయినాము, బాలరీ అంతే ఉన్నాయి, బాలికలు అంతే ఉన్నాయి. అక్కడ అన్నీ శూన్యం ఉంటాయి. నీట్నెస్ ఉండదు, ఫుడ్ మంచిగా ఉండదు, అసలు కనీస ప్రమాణాలు పాటించరు, విలువలు పాటించరు, డబ్బులు అయితే గుంజుతారు. వాళ్ళని సీజ్ చేయాలి, కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి ఒక్కొక్కడి మీద, అప్పుడు కానీ దారికి వస్తారు. కానీ పెట్టే సాహసం మరి మహిళా కమిషన్ చైర్మన్ గారు అయితే ఒక అడుగు ముందుకేసిపోయారు. కానీ ఎంతవరకు ఆమెను ప్రయాణం చేయనిస్తారు అనేది ఒక డౌటే. ఇది కాలేజీల మురికికోపాలంటే మురికికోపాలే. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద దీక్ష చేస్తా, రాహుల్ ఇంటి ముందు దీక్ష చేస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యలపై జగ్గారెడ్డి కౌంటర్. కేసీఆర్ గుండెను 9.5 ఏళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారా అని ప్రశ్న. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చాలా సూటిగా అడిగిండు, కేసీఆర్ గారి గుండెని 9.5 ఏళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిండా? రైతులకు బేడీ లేచిన రోజు ఖమ్మంలో ఎడిపోయింది ఆ గుండె. మల్లాన సాగర్ బాధితులను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ భూముల్ని కొన్ని వేల ఎకరాలు లాక్కున్న రోజు ఈ గుండె ఎడిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టారా? ఇవాళ నా గుండె దొరక్కపోతుంది అంటాడు హరీష్ రావు. మరి ఈ గుండె మల్లాన సాగర్ బాధితులకు 18,000 ఎకరాలు భూములను సేకరించి బలవంతంగా గుంజుకున్న రోజు గుండె లేదా మీకు? అయాల గుండె లేకుండా బతికారా? మీరు చేసిన పెంట, మీరు చేసిన అరాచకం, మీరు చేసిన వ్యవహారం మామూలుదా? మీరు చేసిన రచ్చ తక్కువ ఉందా ఏంది? ఇవాళ ఏదో పొజిషన్ వచ్చింది కాబట్టి అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడచ్చు కాబట్టి మాట్లాడతారు. కానీ మీరు మల్లాన సాగర్ ఏంది, మేడిగడ్డ ఏంది, బాధితులు ఏంది, కథ ఏంది, త్రిబులార్ ఏంది, ఇక్కడ భువనగిరి దగ్గర యాదగిరిగుడ దగ్గర ప్రాజెక్టులు ఏంది, ఎంతమందిని మీరు వేధించింది? మామూలు వేధించారు. వాసాల మర్రి లాంటి ఊర్లలో నేను దత్తత తీసుకున్నాను, ఉన్న ఇళ్ళు గోలగొట్టలే, వరంగల్లో ఉన్న ఇల్లు గోలగొట్టలే, ఒక్కడికి వచ్చిందా డబుల్ బెడ్రూమ్? మీరు చేసిన రచ్చ, మీరు చేసిన పెంట, మీరు చేసిన చికాకు మామూలుదే. మళ్ళీ ఇవాళ వచ్చి మా గుండె దొరక్కపోతుందంటే మరి 10 ఏళ్ళు గుండె దొరక్కపోయింది చాలామందికి. ఖమ్మంలో అయితే రైతులు చిన్న ధర్నా చేస్తే మహిళల్ని పచ్చి బాలింతలు కూడా బేడీలు వేసి తీసిపోయారు. ఆ రోజు లేదా మీ గుండె అని జగ్గారెడ్డి గారు అడుగుతుండు. వాస్తవం సూటిగా అడిగిండు ఆయన. నువ్వు మళ్ళీ పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తావు, చేస్తే నేను కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు పోయి నేను ధర్నా చేస్తానని జగ్గారెడ్డి చెప్పిండు. ఎందుకంటే 9.5 ఏళ్ళు ఈ తెలంగాణ ప్రజల్ని వేధించినందుకు, తెలంగాణ సంపదని అప్పులు పాలు చేసినందుకు రాష్ట్రాన్ని కేసీఆర్ ఇంటి ముందు ఫామ్ హౌస్ ముందు నేను ధర్నా చేస్తా, నువ్వు రాహుల్ గాంధీ ఇంటి ముందు పోయి చేస్తే అని ఉట్టినే వదిలేస్తారా ఏంది? నువ్వు చేస్తున్నానని. అందుకే ఆయన జగ్గారెడ్డి చెప్పిండు, నువ్వు పోయి ఢిల్లీ పోయి నేను రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తున్నానని వీళ్ళు ఉట్టినే ఉంటారా? మీరు చేసిన పెంట మామూలుగా నాది. 7 లక్షల కోట్లు అప్పు చేసి వదిలిపెడుతుంది రాష్ట్రానికి. ఎక్కడ అవసరమైతే అక్కడ భూములు గుంజుకుంటారు. ఆ పెంట కంటే చాలా చిన్న పెంట ఇది అయినా ఇప్పుడు అఖిలపక్షం వేస్తారట. అందుకే జగ్గారెడ్డి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు హరీష్ రావుకి. వెలుగు చూద్దాం. కాకా మార్గంలోనే మా అడుగులు, 80,000 మంది పేదోళ్లకు ఇళ్లు ఇచ్చిన మహనీయుడు జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొండు. జి వెంకటస్వామి సంబంధించి 95వ జయంతి వేడుకలను ట్యాంక్ బండి దగ్గర తగ్గింది. దాంట్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనరు. కాకా మార్గంలోనే అడుగులు పడుతున్నాయట. 80,000 మంది పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చిండు అంటుండు. మరి కాకా మార్గంలో పడితే ఆయన 80,000 మందికి ఇళ్ళు కట్టిస్తే మీరు ఉన్న ఇళ్ళు కూలుస్తున్నారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. కాకా మార్గంలోనే నిజంగా పోతే మూసీ పక్కన హైడ్రా పేరుతున్న సున్నం చెరువు కానీ నల్ల చెరువులో ఉన్న పేదోళ్ళను కూల్చారు మీరు. ఆయన 80,000 ఇళ్ళు ఇచ్చి ఆయన ఆదర్శంగా వెళ్తే మీరు ఇల్లు కూల్చి ఆయన అడుగులను ఎట్లా నడతారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. ఆయన అడుగుల్లో నడవాలంటే ఉన్న ఇళ్ళను ఉంచాలి, లేదంటే కొత్త ఇళ్ళని ఇవ్వాలి. నువ్వు ఉన్న వాటిని కూల్చుతావు. ప్రక్షాళన చేయండి, దానికి ఒక పద్ధతి తీసుకోండి, పాలసీ తీసుకోండి. అడ్డగోలు కూలితే ఎట్లా? మీ కాంగ్రెస్ పార్టీయే 2013లో భూసేకరణ చట్టం తెచ్చింది. భూసేకరణ చట్టం ప్రకారం
ఎవరిదైనా భూమి కానీ ఎవరిదైనా ప్రాపర్టీని ప్రభుత్వం తీసుకోవాలి ప్రజా ఉపయోగం కోసం అంటే ఆ ప్రాపర్టీ మార్కెట్ విలువలో 4 రెట్లు గట్టించి ఇవ్వాలన్నది. మీరు ముందు బుల్డోజర్ అమ్ముతారు, విలువ లేదు, వాల్యుయేషన్ లేదు, ఏది లేకుండా చేతురు. మళ్ళీ మీరు నా కాక ఆదర్శం ఆయన అడుగుల్లో నడుతున్నాడని మళ్ళీ ఆయన ఎందుకు తగ్గిస్తారు? మూసీ నిర్వాసితుల బాధ్యత నాదే, అందరినీ ఆదుకుంటాం, 10,000 కోట్లు ఖర్చు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్, హరీష్, ఈటల సెక్రటరీకి వచ్చి సలహాలు ఇవ్వండి, కమిటీ వేస్తాం, అందులో మీకు చోటు కల్పిస్తాం, అవసరమైతే రేస్ కోర్సు పోలీస్ అకాడమీని తరలిద్దామని వెల్లడి. ఇప్పుడు మంచి ట్రాక్లోకి వచ్చారు. సలహాలు తీసుకోండి. 10,000 కోట్లైనా ఖర్చు చేస్తానంటున్నాక చెయ్యి. ఏ ఇంటికి ఎంత విలువ ఉందో ఆ విలువ ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇండ్లు కట్టియండి. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు, డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్, పోస్టులకు జూనియర్ రెవెన్యూ ఆఫీసరు, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన. రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాదాపు 5,000 కొలువులు వస్తాయట డిగ్రీ అర్హతతోని. ఇంతకుముందు వీఆర్ఓలను తొలగించిండు కేసీఆర్. ఆయన మహానుభావుడు, ఆయన పుణ్యం కట్టుకుండు, ఉన్న వ్యవస్థను తొలగించిండు. వీళ్ళేం ఉన్న ఇళ్లను తొలగిస్తారు. మళ్ళీ కొత్తగా వచ్చిన ఇప్పుడు కొత్త కొలువులు ఇస్తారట 5,000 మంది. దానికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పెట్టాలన్నా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అట, జేఆర్ఓ. ఇదానికి వీఆర్ఓ ఉండేది, దాన్ని జే పెడతారు తోక. జేఆర్ఓ పెట్టాలన్నా లేదా సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ అనేది పరిశీలిస్తారట. మొత్తానికి ఒక 5,000 మంది ఎంప్లాయీస్ మళ్ళీ రాబోతున్నారు. అంటే ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇప్పటికి కేసీఆర్ ఆ వ్యవస్థ తొలగించాక ప్రజలు అసలు ఎవరిని గెలవాలి రెవెన్యూ వ్యవస్థలు అంటే ఎవడు అనేది తెలవని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు వస్తే గ్రామాల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇది దిశ వెలుగుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురుచూపులు, కాంగ్రెస్ హామీలు బోటకం. కర్ణాటకలో ఆ పార్టీ సర్కారు సాగు ప్రాజెక్టులు ఆపేసింది. ప్రధాని మోదీ ఆరోపణలు. మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20,000 కోట్లు బదిలీ చేసినామని చెప్తుండు నరేంద్ర మోడీ. నిన్న మహారాష్ట్రలో బంజారా విరాసత్ మ్యూజియం ప్రారంభోత్సవం మాట్లాడిండు. మన తెలంగాణలో జరుగుతున్న రుణమాఫీ గురించి మాట్లాడిండు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏమైనా కళ్ళు తెరుతుందా తెలంగాణ ప్రభుత్వం అనేది చూడాలి. ఎందుకంటే ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడిండు. రుణమాఫీకి తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నారు, కానీ పట్టించుకోవట్ల ప్రభుత్వాన్ని. వాస్తవంగా ఎదురు చూస్తున్నారు. రుణమాఫీయే కాదు, రైతు భరోసా కోసం కూడా ఎదురు చూస్తున్నారు. దాని గురించి చర్చ లేదు, సమీక్ష లేదు, ఏదేదో పనికిరాని మాట్లాడుతున్నారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీ ఇచ్చిందని, ఈనాటికి అక్కడ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలో బీజేపీ హయాంలో చేపట్టిన నీటిపారుదల పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. శనివారం మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో వ్యవసాయ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన 23,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభించారు. తెలంగాణ, కర్ణాటక పైన కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. అంటే 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో బూటకం హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేస్తా అని. ఈరోజు కూడా రైతులు ఎదురు చూస్తారు, వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పి. ఇప్పటికైనా ప్రధానమంత్రి కూడా విమర్శించే స్థాయికి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేయాలి. ఎంతమంది రైతులకు రాలేదు, ఎవరెవరికి ఎందుకు రాలేదు, 2 లక్షల పైగా ఉన్న రుణాల సంగతి ఏంది అనే విషయాలపైన చాలా కూలంకుషంగా చర్చించి తొందరగా పరిష్కరించి దాని తర్వాత రైతు భరోసా వేయాలి. ఇవాళ రైతులు మండిపడుతున్నారు. గ్రామాల్లోకి పోతే ఇస్తానన్న రుణమాఫీ రాకపోయి చాలామందికి, మళ్ళీ ఇస్తానన్న రైతు భరోసా రాకపోయి. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15 ఇస్తానంటే 10 బాయ్ 15 బాయ్, ఏది ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అనే పరిస్థితికి వచ్చింది. 2 లక్షల పైగా రుణాలు ఇస్తే బ్యాంకుకి కట్టాలంటే చాలామంది కట్టారు తెలవక పాపం. నీకెందుకు బ్యాంకుతోని 2 లక్షల వరకు మీరు ఇస్తానన్న వాళ్ళ అకౌంట్లు ఎత్తే ఆ బ్యాంకోడు రైతు ఏదైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. మీరు అదొక బోడుగుండుకి మోకాలకి లంకె పెట్టి మళ్ళీ అదొక కథ పెడుతుంది. ఈ పెంట కాకుండా 2 లక్షల వరకు మేము వేస్తాం, మీది ఎంతైనా లోన్ ఉన్నాయి, 2 లక్షల వరకు మేము జమ వేస్తాం, మీరు పోయి ఏదైనా తెలుసుకోండి అని చెప్పకుండా ఇదంతా మడత పేజీలు పెట్టి దాన్ని పెండింగ్ పెడుతుంది. ఇంకా ఎన్నెళ్ళు పెడితే తెలవని పరిస్థితి. అందుకే ప్రధానమంత్రి మాట్లాడిండు. మరి ఆయన నోటీస్ దాకా పోయిందంటే చాలా తీవ్రంగానే ఉంది కథ. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఎలా ఆదుకుందామే మీరే చెప్పండి. మూసీ నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా? ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం. రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతోత్సవం. మూసీ నిర్వాసులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే మలక్పేటలోని రేస్ కోర్సును, అంబర్పేటలోని పోలీస్ అకాడమీ
నీ ఊరు బయటకు తరలిద్దాం, అక్కడ ఈ పేదలందరికీ మంచి ఇళ్ళు కట్టిద్దాం, ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి అని మూసి నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దాం అన్నాడు. ఇది ఎప్పుడు చేయాలా? చేతులు అంటే ఆకులు, చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టుంది కథ. నువ్వు ఇళ్ళు గోల్చక ముందు, రెడ్ బార్కు పెట్టకముందు, గుండెపోటు వచ్చి జనాలు చచ్చిపోకముందు, బీపీలు షుగర్ రాకముందు అసలు ఇది పునాది. అసలు ఇది మూసీని పోయి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఏ రకంగా పోతే బాగుంటుందని అధికారులతోని అఖిలపక్ష నాయకులతోని సమావేశం పెట్టి మాట్లాడిన తర్వాత మీరు పోయి ఉంటే ఇవాళ గౌరవం ఉండేది. అంతా అయ్యాక ఇవాళ మళ్ళీ మీరు బయటకు వచ్చి ఇక యూటర్న్ అన్నాడు. ఇదేదో మొదట్లోనే చేసి ఉంటే బాగుండేది, మీకు ఇంత చెడు మూట కట్టుకోకుండా ఉంటోళ్ళు. ఇది ఈనాడు. నమస్తే తెలంగాణ. ఏపీ దొంగ దెబ్బ, రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు స్టార్ట్ చేశారట. ఎన్జీటీ ఆదేశాలు కూడా బేఖతరు, తవ్విన కాలువ ఇదే. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలోనూ బ్యాక్ వాటర్ తరలించేలా ప్రణాళిక. 100 అడుగుల లోతు, 150 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల భారీ కాలువ ప్లాను. ఏపీ వైపు 5 కిలోమీటర్ల తవ్వకం పూర్తి, 3,825 కోట్లు ఖర్చుతో ఎత్తిపోతలు చేస్తారట. ఏపీ దొంగ దెబ్బ తీసిందట. రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు స్టార్ట్ చేశారట. ఎన్జీటీ ఆదేశించింది దాన్ని ఆపాలని, అయినప్పటికీ బేఖతరు చేసి దాదాపు 100 అడుగుల లోతుతోని 150 అడుగుల వెడల్పుతోని పెద్ద కాలువ తీస్తారట. శ్రీశైలం డెడ్ స్టోరేజీలో కూడా ఒక చుక్క కూడా లేకుండా గుంజపోద్ది ఆ కాలువ. తెలంగాణ ఎడారయ్యే అవకాశం ఉందనేది ఇలా తెలంగాణలో నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అది వాస్తవంగా వైలేషన్ అనేది నమస్తే తెలంగాణ రాసింది. 111 టీఎంసీలు తరలించే ప్రతిపాదన. పోతిరెడ్డిపాడు సిద్ధమైన మరో కాలువ. ఇకపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడారి. పోతిరెడ్డిపాడు పైన మరో కాలువ సిద్ధమైంది. ఆ కాలువ ఇది 100 మీటర్ల లోతు, 150 మీటర్ల వెడల్పుతోని శ్రీశైలం డెడ్ స్టోరేజీలో ఉన్నా కానీ గుంజపోద్ది, సాగర్ ఎడారి అయిద్దని ఈ నమస్తే తెలంగాణ రాసింది. 111 టీఎంసీలు ఎత్తపోతారట నీళ్ళు దొంగతనంగా అని రాసింది. నల్గొండ, పాలమూరులో శాస్త్ర కర్వే. రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించి బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం. ఏపీలో చంద్రబాబు రాకతో పెరిగిన వేగం, రేవంత్ మౌనంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఈయన రాసిండు నమస్తే తెలంగాణ. ఎస్, ఇది తప్పు వాస్తవంగా. దీన్ని వ్యతిరేకించాలి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాలి నిజంగానే ఇది జరిగి ఉంటే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రాయలసీమని రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పిండు. ఎక్కడ పోయి? రోజా గారింటికి పోయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ మంత్రి రోజా గారింటికి పోయి చేపల పులుసు తిని రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత నాదనడు. మరి అదే వాళ్ళు చేసుకుంటున్నారేమో. మీరిచ్చిన ప్రపోజలే రాయలసీమని రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పిండు. ఉద్యమ నాయకుడు, ఉద్యమ పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చెప్పాక ఇక అభ్యంతరం ఏముంటుంది? మీరే లైసెన్స్ ఇచ్చి వచ్చి చేపల పులుసు తిని అని కొంతమంది అంటారు. మరి మీరే ఇయ్యాల వార్త రాత్రి. మరి రాయలసీమ రత్నాల సీమ కావాలంటే 100 మీటర్ల లోతు కాలువ, 150 మీటర్ల వెడల్పు కాలువ తీస్తేనే రత్నాల సీమ ఇద్దని మీరు చెప్పిందే వాళ్ళు ఫాలో అవుతారని బయట అనుకుంటున్నారు. మళ్ళీ మీరే ఇయ్యాల వార్త రాత్రి మేము ఉద్యమం చేస్తామంటాడు. ఏ రకంగా ఉద్యమం చేస్తారు? మీరు అన్నమాట తప్పు అనేది క్షమాపణ చెబుతారు ప్రజలకి? ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ శ్రేయస్సు కోరితే అటు బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ దీన్ని కట్టడి చేయాలి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు మళ్ళీ దీన్ని వాడుకుంటే తెలంగాణ ఎడారైద్ది తప్పనిసరిగా. మీ రాజకీయ ప్రయోజనాలు కొద్దిసేపు పక్కన పెట్టి తెలంగాణ సమాజం కోసం మాట్లాడిన కొద్ది రోజులైనా కొన్ని విషయాల్లో అయినా ఇది ఒక ప్రధానమైన విషయం. మొత్తం ఎడారైద్ది. డెడ్ స్టోరేజ్లో కూడా చుక్క లేకుండా గుంజపోతే 150 మీటర్ల లోతు కాలువ అంటే మామూలా? ఇది ఎలా జరుగుతున్న పరిస్థితి. దొంగ దెబ్బ తీసినప్పుడు మీరు కూడా దొర దెబ్బ తీయాలి. వాళ్ళు దొంగ దెబ్బ తీస్తే మీరు అందరూ కలిసి ఒక దెర దెబ్బ రాయల్గా వెళ్ళి తీయాలి. మరి తీస్తారా లేదా చూడాలి. ఢిల్లీకి డబ్బులు మూటలకే మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే. సుందరీకరణ పేరిట పక్కాగా లూటిఫికేషన్. రైతుల శక్తి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎంత? దేవుళ్ళందరిపైన ఒట్టేసి మోసం చేసిండు. రుణమాఫీ, రైతు భరోసా ఎగ్గొట్టిన గరుడు. మోదీని బెదిరించడం. చిట్టినాయుడు ఒక లెక్క. ఎప్పుడు బెదిరించారు మోడీని ఆడ బెదిరించరి? పోతిరి కాళ్ళు పట్టుకుంటారు. ఎప్పుడైనా బెదిరించారా? ఏనంట మోడీని బెదిరించాడా? చిట్టినాయుడు ఎంత అంటాడు. కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్ నిప్పులు జరిగిండట. ఇది నమస్తే తెలంగాణ గురించి.
పేదలపై ప్రేమ ఉంటే మీ ఫామ్ హౌస్ భూములు ఇవ్వండి. బీఆర్ఎస్ ఫండ్లోంచి 500 కోట్లు ఖర్చు చేయండి. పేదలను అడ్డుపెట్టుకుని గులాబ్ పార్టీ డ్రామాలు. మీరు మాత్రం జమీందారులా బతకాలనుకుంటున్నారు. పేదలు మాత్రం మూసి మురికంపులు ఉండాలా. 1500 కోట్ల బీఆర్ఎస్ పార్టీకి బ్యాంకులు ఉన్నాయి. ఒక 500 కోట్లు ఇవ్వండి. అందరికీ తల ఇంత పంచి పెడదాం. 1000 ఎకరాలు గజ్వేల్ ఫామ్ హౌస్ ఉన్నది. అందులోంచి ఒక 500 ఎకరాలు ఇవి. అందులోని అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తాం. ఆ బాధ్యత నాది. భూదానంను నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు జన్వాడలో 50 ఎకరాలు ఉంది. అందులోంచి ఓ 25 ఎకరాలు పక్కది. మంచిగా 10 అంతస్తులు అందరికీ ప్రభుత్వ సొమ్ముతో ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తున్నట్టు. వాస్తవం ఇందులో వాస్తవం ఎంత ఉంటుందో ఇది అయ్యేది కాదు, మన కాదు. కానీ పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ భూములు ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి హోదాలో. పేదలపై నిజంగానే ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ భూములు ఇస్తారా, సొంత భూములు ఇస్తారా పక్కన పెడితే ఇది కాదు పాలసీ. ఎవడో ఇతడు ఏదో దానం చేస్తారని పేదలని అంటే దానం చేసేటోడు కోసం ఎదురు చూస్తారా? ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవాలి. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో సగం, రేవంత్ రెడ్డి గారికి ఉన్న భూముల్లో సగం, లేదా ఇంకొక ఆయన ఫామ్ హౌస్లో సగం ఇవ్వడానికి ఇది పాలసీ కాదు. ఇది అడుక్కొని తింటాం అంటారు. అంటే పేద ప్రజలను అడుక్కొని తినండి. కేసీఆర్ దగ్గర పోయి అయ్యా నాకు బిచ్చమై ఒక 500 ఎకరాలు దానం చేయండి అని అడుక్కోవాలా? ప్రభుత్వం ఉన్నది దేనికి? ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని ముందుకు పోవాలి, పాలసీ తీసుకోవాలి. నువ్వు పాలసీ లేదు మన లేదు అడిగినోండి కేసీఆర్ ఒక 500 కోట్లు మీ పార్టీ నుంచి ఇవ్వండి, ఒక 500 కోట్లు మా పార్టీలోంచి ఇస్తాం. ఏంది ఇది అంతా? దేవుడి సందాలు దేవుడి సందాలు వసూలు చేస్తారా? కాబట్టి పాలసీ తీసుకోండి మీరు. ఇవన్నీ పొలిటికల్ విమర్శలు. నీకు పేద ప్రజలపైన ప్రేమ ఉంటే నీ ఫామ్ హౌస్లోంచి ఎంతమందికి ఇస్తాడు? ఫామ్ హౌస్లోంచి అయిద్ది అది? ఒక నిజంగా ఇవ్వాలన్న ఎంతమంది బెనిఫిట్ అవుతారు, ఎంతమంది రిలీఫ్ అవుతారు? ఏదైనా చేయాలంటే ప్రభుత్వం చేయాలా. చేసి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని ఎవరైనా పేద ప్రజల కోసం ప్రభుత్వానికి ఇగో ఈ కార్యక్రమాలు పాలు పంచుకోవాలంటే మీ ఆస్తులను దానం చేయండి అంటే అది బాగుంటుంది. ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.